మావోయిస్టు చీఫ్ దేవ్జీ లొంగుబాటు, అదే బాటలో అగ్రనేతలు మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి 1-2 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం. తెలంగాణ ఎస్ఐబి చరిత్రలో ఇది ఒక కీలక ఆపరేషన్ అనేది మనకు వార్త. ఆపరేషన్ ఖగార్లో భాగంగా కర్రెగుట్టలో మళ్ళీ కూంబింగ్ స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఇంకొక 20 రోజులు మాత్రమే, మార్చి 21తోని వీళ్ళకి ఒక డెడ్ లైన్. తెలంగాణ మనకు దేశంలోనే నక్సలిజంని అంతం చేస్తామని అమిత్ షా ఒక తేదీని ఫిక్స్ చేయడం జరిగింది. ఆ తేదీలో భాగంగానే కూంబింగ్ మళ్ళీ రెండో ఆపరేషన్ ఖగార్ 2 నడుస్తూ ఉంది. అయితే కీలకమైన ముఖ్య నాయకులంతా ఇప్పటికే అడవులు వదిలి జనజీవన శ్రమంలోకి వచ్చారు. కొంతమంది ఎన్కౌంటర్లో చనిపోయారు, మనకు హిడ్మా లాంటి వాళ్ళు. ఇప్పుడు కీలక నేత దేవ్జీ కూడా లొంగిపోయిండు. 1-2 రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉందనేది వార్త రాసింది. మావోయిస్టు పార్టీకి అతిపెద్ద శరాఘాతం. పార్టీ చీఫ్ తిరుపతి అలియాస్ దేవ్జీ తెలంగాణ పోలీసులకు లొంగిపోయారు. ఆయనతో పాటు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ ఎలియాస్ మీసాల సత్తన్న, రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహారెడ్డి ఎలియాస్ గంగన్న సైతం ఇదే మార్గాన్ని ఎంచుకున్నారు. వీరితో పాటు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఇతర క్యాడర్ చెందిన మరో 40-50 మంది వరకు ప్రస్తుతం పోలీసుల రాడార్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. 1-2 రోజుల్లో వీరి లొంగుబాటును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దేవ్జీ జగిత్యాల జిల్లా కోరుట్ల అంబేద్కర్ నగర్ వాసి కాగా, సంగ్రామ్ది పెద్దపల్లి జిల్లా మంతని మండలం శాస్త్రులపల్లి, గంగన్నది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా వల్లూరు. దేవ్జీ సంగ్రాములు వారం 10 రోజుల క్రితమే మధ్యవర్తుల ద్వారా తెలంగాణ నిఘా విభాగంతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఆ చర్చలు కొలిక్కి రావడంతో ఆదివారం ఉదయం కేంద్ర నిఘా వర్గాలకు తెలంగాణ పోలీసులు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ అక్కడ మీడియాతో దేవ్జీ సంగ్రాములు లొంగిపోయారని బహిరంగంగా వెల్లడించారు. అయితే తెలంగాణ పోలీసులు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీలో కీలకంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్ లొంగుబాటుపై మాత్రం స్పష్టత రాలేదు. ఆపరేషన్ ఖగార్తోనే. ఎస్, ఇది మొత్తానికి దేశంలో నక్సలిజం అనేది ఇక అంతరించిపోయింది. నక్సలిజం ఇక లేదు అని చెప్పడానికి తుది ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే కీలక సభ్యులంతా లొంగిపోతా ఉన్నారు. చాలా మంది 40-50 మంది 2 రోజుల్లో పోలీసుల సమక్షంలో లొంగిపోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇంకా వార్తలు చూస్తే నిస్తేజంగా 8.5 లక్షలు ఈపీఎఫ్ ఖాతా